హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ అకాడమీ. ఇప్పుడు మన టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుండి లెవెల్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఏ మ్యాన్ కెన్ రీచ్ ఏ సర్టెన్ ప్లేస్ ఇన్ 30 hours ఇఫ్ హీ రెడ్యూసెస్ ఈ స్పీడ్ బై 1/15. ఈ గోస్ 10 km లెస్ ఇన్ దట్ టైమ్. ఫైండ్ హిస్ స్పీడ్. అంటే ఒక వ్యక్తి సర్టెన్ ప్లేస్ అంటే ఒక దగ్గరికి ఎన్ని గంటలు వెళ్ళిండు? 30 hours రీచ్ అయ్యాడు. అయితే తను ఏం చేసిందంటే తను ఇప్పుడు ముందు 30 hours వెళ్ళినప్పుడు స్పీడ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ని 1/15కి తగ్గిస్తే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 30 hours 100 km వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు 1/15th స్పీడ్ తగ్గిస్తే హీ గోస్ 10 km లెస్ ఇన్ దట్ టైమ్. ఇదే 30 గంటల్లో 1/15th స్పీడ్ తగ్గిస్తే 10 kilometers తక్కువ దూరం రీచ్ అయ్యండి. అంటే అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 90 km వరకు రీచ్ అయ్యండు. అయితే ఫైండ్ హిస్ స్పీడ్. ఇప్పుడు తన స్పీడ్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీంట్లో ఒకటి గమనించుర్రి, దీంట్లో డిస్టెన్స్ ఏంది? డిస్టెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వెళ్ళిన డిస్టెన్స్ సెకండ్ వెళ్ళిన డిస్టెన్స్ కన్నా కొంచెం ఎంత తక్కువ వెళ్ళిండు? 10 km వెళ్ళిండు. సపోజ్ ఇప్పుడు D2 అంటే సెకండ్ వెళ్ళిన డిస్టెన్స్ అంటే ఫస్ట్ వెళ్ళిన దాని నుంచి 10 km తక్కువ. అంటే ఫస్ట్ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? D1 మైనస్ D. అయితే ఇప్పుడు టైం అంటే ఎంత? T1 T2 30. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళింది కూడా 30 hours, సెకండ్ వెళ్ళింది కూడా 10 km లెస్ ఇన్ దట్ టైం. అంటే ఏంది? 30 hours. ఫస్ట్ టైం సెకండ్ టైం ఒకటే. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంది? D S/T. అయితే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ ఎంత? స్పీడ్ అంటే S అనుకుందాం. ఫస్ట్ ఒరిజినల్ స్పీడ్ S. సెకండ్ ఎంత స్పీడ్ వెళ్ళిండు? 1/15 తగ్గించలేండు. అంటే ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ నుంచి 1/15 తగ్గించలేండు. అంటే ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ ఎంత? S కదా. S మైనస్ 1/15 S. ఇప్పుడు ఎంత అవుతుంది? 14/15 S. అంతే కదా. ఇప్పుడు 1/15. నెక్స్ట్ టైం అంతే సేమ్ 30 hours. ఇప్పుడు ఈ స్పీడ్ను దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ రాసుకుంటా చూడండి. D2 D1 మైనస్ 10. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇప్పుడు D2 అంటే ఏంటి? S ఇంటూ టైం. ఫస్ట్ వెళ్ళిన అంటే ఇప్పుడు D2 కాబట్టి సెకండ్ వెళ్ళింది అంటే S2 ఎంత? 14/15 S ఇంటూ T. D అంటే S ఇంటూ T కదా. T అంటే ఎంత టైం? 30 hours. ఇది కూడా సేమ్. నెక్స్ట్ D1 అంటే డిస్టెన్స్ ఏంటి? ఫస్ట్ వెళ్ళింది. D1 అంటే ఏంటి? S ఇంటూ T కదా. స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ అంటే ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ ఎంత? S అనుకున్నాం. ఇంటూ టైం అంటే సేమ్ 30 hours మైనస్ 10కి 10 10 15 S2 14 into 2 28. S is equal 30 years minus 10. అంటే ఎంత? 2 years is equal 10. అంతే కదా. S is equal 10/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. S is equal ఫైండ్ హిస్ స్పీడ్. అంటే తను 5 km/h స్పీడ్తో వెళ్ళిండు. సెకండ్ ప్రాబ్లం. Robert is traveling on his cycle and has calculated to reach point A at 2 p.m. If he travels at 10 km/h, he will reach there at 12 noon. అంటే మధ్యాహ్నం 12 గంటలకి. If he travels at 15 km/h, at what speed must he travel to reach A at 1 p.m. అంటే ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్లలో ఏంటంటే ఫస్ట్ వెళ్ళిన స్పీడు సెకండ్ వెళ్ళిన స్పీడు ఫస్ట్ ఒక 10 km/h స్పీడ్ ఇస్తే సెకండ్ దాంట్లో మన సెకండ్ ఈక్వేషన్లో 10 km తగ్గించన్నా 10 km పెంచైనా అట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఉన్న ఈ క్వశ్చన్స్ నుంచే ఆన్సర్ రాబట్టుకోవాలి. ఇవన్నీ సేమ్ మెథడ్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు రోబర్ట్ వ్యక్తి సైకిల్ మీద కొంత రీచ్ పాయింట్, ఆ రీచ్ పాయింట్ ఏంటిది? ఏ టైంకి వెళ్ళిండు? 2 p.m. వెళ్ళిండు. ఇఫ్ ఈ ట్రావెల్స్ అంటే ఎంత స్పీడ్తోనే? 10 km/h. హీ విల్ రీచ్ దేర్ ఎట్ 12. అంటే మళ్ళీ ఒకసారి 15 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు 12కి రీచ్ అయ్యిండు. ఎట్ వాట్ స్పీడ్ మస్ట్ హీ ట్రావెల్ టు రీచ్ ఎట్ 1? అంటే 1 p.m. రీచ్ అయితే ఎంత టైంతో
వెళ్తాడు అనేది క్వశ్చన్. అంటే ఫస్ట్ వెళ్ళిందేమో 2 గంటలకు వెళ్ళిండు, అది ఎప్పుడు 10 కిలోమీటర్ పర్ అవర్ 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోని. సెకండ్ సారి 15 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోని వెళ్తే 12 అయింది. థర్డ్ సారి 1 PM అయింది, కానీ ఎంత స్పీడ్తో వెళ్ళింది అనేది మనం కనుక్కోవాలంటే చూద్దాం. ఇప్పుడు టైం చూద్దాం. టైం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళింది 2 PM, సెకండ్ సారి ఎంత 12, అంటే దీంట్లో టైం డిఫరెన్స్ ఉంది కదా. T2 ఎంత డిఫరెన్స్ ఉంది, ఫస్ట్ దాని టైం సెకండ్ టైం రావాలంటే ఫస్ట్ దాని నుంచి ఎంత డిఫరెన్స్ ఉంది, 2 గంటల డిఫరెన్స్ ఉంది. ఇది 12కి, ఇది 2కి, అంటే ఎంత 2 కదా డిఫరెన్స్, T1 - 2. ఇప్పుడు ఈ రీచ్ పాయింట్ ఏముంది కదా, ఈ డిస్టెన్స్ అయితే సేమ్ కదా, D1 = D2 ఎంత సేమ్, అంటే సపోజ్ D అనుకుందాం. ఇప్పుడు ఈ టైం ఉంది కదా, టైం అంటే ఫార్ములా అయింది, టైం డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు T2 ఉంది, ఇప్పుడు T2 అన్నా D1 అన్నా ఆ ఉన్న రీచ్ పాయింట్ వీళ్ళు మొత్తం ముగ్గురు, అంటే ఒక వ్యక్తే రీచ్ అయిన పాయింట్ ఏంది A, అంటే ఒకటే దగ్గరికి వెళ్ళిండి, అంటే డిస్టెన్స్ అనేది ఎవరు వెళ్ళినా సేమ్ డిస్టెన్స్, అంటే D2/S ఎంత స్పీడ్తో వెళ్ళిండు, ఈ ట్రావెల్స్ 10 km/h, D2 కాబట్టి 15 = T1 అంటే ఎంత, D అంటే T అంటే D/S ఎంత స్పీడ్తో 10 km/h -2 = ఇక్కడ చేద్దాం -2 కదా. ఇప్పుడు ఈ D/10 ఇక్కడనే ఉంచుకోండి, ఈ D/15 అది తీసుకెళ్తే -D/15 = 2. ఇప్పుడు ఎంత LCM, 10 15 LCM 30, 10 మూల 3D - 15 to the 30, 2D = 2, D/30 = D = 60 km. అంటే వీళ్ళు వెళ్ళిన రీచ్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంది, 60 km డిస్టెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మన స్పీడ్ అనుకుందాం. అంటే ఎంత స్పీడ్తో వెళ్ళిండు, ఏ టైంకి స్టార్ట్ అయితే, సపోజ్ ఇక్కడ ఏమడినంటే వాట్ స్పీడ్ మస్ట్ హీ ట్రావెల్ టు రీచ్ ఎట్ 1 PM, అంటే 1 గంటకైనా రీచ్ అయ్యిండు, కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిండు, ఇప్పుడు వీళ్ళేమో 2కి రీచ్ అయ్యారు, 10 km స్పీడ్ ఇచ్చిండు. ఇక్కడ ఎంత స్పీడ్తో వెళ్తుండో కూడా ఇవ్వలే కదా. ఫస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన అతను 10 km/h స్పీడ్తోని 2 గంటలకు రీచ్ అయ్యిండు. ఎంత డిస్టెన్సు, 60 km డిస్టెన్స్తో. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసేది కదా, స్పీడ్ ఈక్వల్ ఎంత, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంత ఎంత, ఫస్ట్ ఇఫ్ ఈ ట్రావెల్స్ 10 km, డిస్టెన్స్ ఎంత 60, టైం అంటే T = 6. ఇప్పుడు 6 గంటలు. అయితే ఇప్పుడు తను రీచ్ అయ్యడానికి 2 గంటలు పట్టింది, అంటే 6 గంటలు, అంటే ఇప్పుడు తన పట్టిన టైం 6 గంటలు. 2కి రీచ్ అయ్యిందంటే 6 గంటల టైం పట్టిందంటే ఎన్నిటికి స్టార్ట్ అయ్యి ఉంటారు, ఆలోచించరు ఒకసారి. ఇప్పుడు సపోజ్ 2 మధ్యాహ్నం స్టార్ట్ అయితే టైం 6 గంటలు పట్టింది, అంటే ఎంత, 8. ఏ టైంకి స్టార్ట్ అయిందో తెలిసింది కదా, ఆటోమేటిక్గా 8 ఫస్ట్ వెళ్ళిన అతను 8 PM స్టార్ట్ అయితే 2కి రీచ్ అయ్యాడు. ఎంత స్పీడ్తో, 10 km/h. ఎంత డిస్టెన్సు, 60 km డిస్టెన్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ అతను ఎంత 1 PM రీచ్ అయింది కదా, అంటే 8 AM to 1 PM ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత టైం పట్టింది, 8 అంటే 1 ఎంత, 5 hours టైం పట్టింది, 5 hours టైం పట్టింది కదా. ఇప్పుడు దాని స్పీడ్ కావాలంటే ఏంది, స్పీడ్ ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ మనకు తెలుసు కదా, ఎంత, 60 km బై టైం అంటే ఎంత, 5 గంటలు, అంటే ఎంత, 1 2, అంటే స్పీడ్ = 12 km. ఇదే ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q at a constant speed. If its speed were increased by 10 km/h, it would have taken 1 hour lesser to cover the distance. It would have taken further 45 minutes lesser if the speed was further increased by 10 km/h. What is the distance between the two cities?
అంటే ఏమన్నంటే ఒక కారు పీ నుంచి క్యూ వరకు కొంత కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఎంతో కొంత అప్పుడు 50 కిలోమీటర్ అంటే అదే స్పీడ్తో ట్రావెల్ అయిపోయింది. అయితే తర్వాత వాటి స్పీడ్ అనేది 10 కిలోమీటర్ పెంచిండు. 10 కిలోమీటర్ పెంచితే పోయిన దానికన్నా రీచ్ అయిన దానికన్నా 1 కిలోమీటర్ ముందే రీచ్ అవుతుంది. అంటే 1 కిలోమీటర్ ముందే ఆ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత థర్డ్ టైంలో మళ్ళీ ఆ ఫస్ట్ 10 కిలోమీటర్ పెంచిండు. మళ్ళీ తర్వాత మళ్ళీ 10 కిలోమీటర్ పెంచితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ 45 మినిట్స్ దానికి ఇంకా పోవాల్సిన దానికన్నా 45 మినిట్స్ ముందే పోతుంది. అయితే ఇప్పుడు ఆ పీ నుంచి క్యూ గల డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సిటీస్? మనకు ఇప్పుడు ఆ పీ నుంచి క్యూ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కావాలి మనకు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చింది ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పోయిన స్పీడ్ ఎంత? ఫస్ట్ మామూలుగా కాన్స్టాంట్ స్పీడ్తో వేయండు, అంటే కాన్స్టాంట్ స్పీడ్ ఏమనుకుందాం, S1 S అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఎంత స్పీడ్తో వేయండు? 10 కిలోమీటర్లు పెంచిండు. దేనికి? ఫస్ట్ పోయిన దానికి 10 కిలోమీటర్లు పెంచిండు. అంటే S2 ఫస్ట్ పోయిన స్పీడ్ ఎంత? S + 10. నెక్స్ట్ S3 ఎంత? దాని పోయిన దానికన్నా నెక్స్ట్ ఇంకొక 10 కిలోమీటర్లు పెంచిండు. అయితే ఎంత? S + 10 + 10 అంటే ఎంత? S + 20. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఇక్కడ ఏమైనా ఇచ్చిండు. ఏంటంటే ఆ డిస్టెన్స్ అనేది మనం D అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పోయిన అతను సెకండ్ థర్డ్ పోయింది అంతా ఒకటే దగ్గరికి, అంటే వాళ్ళ డిస్టెన్స్ అంతా కూడా సేమ్ అవుతుంది. అంటే D1 = D2 = D3 = D అనుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పోయిండు ఎంత టైంలో? కొంత టైం పోయిండు. ఫస్ట్ పోయిన దానికి సెకండ్ పోయిన దానికన్నా డిఫరెన్స్ ఎంత ఉంది? సెకండ్ పోయేటప్పుడు 1 అవర్ లెస్, అంటే 1 అవర్ కన్నా ముందే పోయిండు. అంటే ఇప్పుడు T1 - T2 = ఎన్ని గంటలు? 1 అవర్. నెక్స్ట్ ఫస్ట్ పోయిన దానికి ఉన్న థర్డ్ దానికి డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ పోయిన థర్డ్ ఎంత? ఫస్ట్ అంటే T1 నుంచి T3 అంటే ఫస్ట్ థర్డ్ మధ్య డిఫరెన్స్లో సెకండ్ సార్ ఏమో 10 గంట తగ్గింది, మళ్ళీ మేము 45 మినిట్స్ తగ్గింది. అంటే ఎంత? 45 మినిట్స్ అంటే ఎంత? సపోజ్ 45 మినిట్స్, దీని హవర్స్ వస్తే 45 60 అంటే 15 × 45 15 × 20 అంటే 3/4. మళ్ళీ మధ్యలో ఒకసారి ఉంది కదా, సెకండ్ ఒకసారి పోయింది కదా, పోయినప్పుడు గంట తగ్గింది కదా, 3/4 + 1 therefore ఇది LCM అంటే ఎంత? 4 అంటే 3 + 1 ఎంత? ఇది 3 + 4 7/4. అయితే ఇప్పుడు దీని నుంచి మనం ఆన్సర్ రాబడదాం. ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాను T1. ఇప్పుడు T1 - T2. ఇప్పుడు T అంటే టైమ్ = డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇప్పుడు T1 అంటే D1/S1 - T2 అంటే D2/S2 = 1. నెక్స్ట్ ఇప్పుడు T1 D1/S1 - D3/S3 = ఎంత? 7/4. అయితే ఇప్పుడు D1 అంటే ఎంత? డిస్టెన్స్ అనేది ఏదైనా సేమే కదా. S1 అంటే ఎంత? ఇక్కడ S1 అంటే S మైనస్ ఇప్పుడు D2 అంటే డిస్టెన్స్ అనేది సేమ్. S2 అంటే ఎంత? S + 10 = 1. తర్వాత D1 అంటే D, S1 అంటే S మైనస్ D3 అంటే ఎంత? D మైనస్ S3 అంటే ఎంత? S + 20 = 7/4. ఇప్పుడు దీన్ని LCM చేద్దాం. S మరియు S + 10 ఎంత అవుతుంది? S × S + 10 = 1. SS కామన్ ఉంది కదా, అంటే ఎంత? D × S + 10 అంటే ఎంత? DS + D × 10 10D మైనస్ ఇప్పుడు DS + D అంటే 10D మైనస్ ఎంత? DS. ఇప్పుడు DSకి +DS - DS క్యాన్సల్ = 1. ఇది ఇక్కడ తాపేద్దాం. ఇప్పుడు S + 20 LCM అంటే S × S + 20. SS కామన్ ఉంది అంటే ఇప్పుడు దీంతో ఇంటూ చేయాలి కదా. DS + 20D మైనస్ ఇది కామన్ ఉంది అంటే మైనస్ ఎంత? SD = 7/4.
ఇది కామన్, ప్లస్ డిఎస్ మైనస్ డిఎస్. ఇక్కడ ఏముంది, 10d మిగిలి ఉంది. 10d బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10 ఈక్వల్ టు 1. దీంట్లో మనం డీని సపరేట్ చేసేద్దాం. డి వాల్యూ, డి అనేది సంథింగ్ పక్క పెట్టేసి ఈ డీని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డి ఈక్వల్ ఎంత అవుతుంది, ఇది అటుపోతుంది, ఇది కిందికి వస్తుంది. అంటే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10 బై 10 ఇది డి వాల్యూ. ఇక్కడ చూద్దాం ఇది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 20d ఉంది బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 20 ఈక్వల్ టు 7/4. ఈ డీని దీంట్లో 20d ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు 20 ఇంటూ డి అంటే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 20 ఈక్వల్ టు 7/4. ఎస్కు ఎస్ క్యాన్సల్, మిగిలింది ఏముంటుంది ఇప్పుడు, సారీ 10 ఎస్ ప్లస్ 10 అంటే 2 ఆఫ్ ఎస్ ప్లస్ 10 ఉంటుంది. అంటే ఎంత, ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 ఆఫ్ ఎస్ ప్లస్ 10 ఎంత, 2s ప్లస్ 2 ఇంటూ 10 20 ఈక్వల్ టు బై ఎస్ ప్లస్ 20 ఈక్వల్ టు 7/4. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 అంటే 8s ప్లస్ 4 8 అంటే 80 ఈక్వల్ టు 7s ప్లస్ 7 14 అంటే 140. అంటే ఇప్పుడు 8s ఇక్కడే ఉండని 7sని తీసుకొద్దాం. మళ్ళీ 140 ప్లస్ 80 మైనస్ 80 అంటే ఎస్ ఈక్వల్ ఎంత, 140 నుంచి 80 పోతే 60. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ వచ్చింది కదా, ఎస్ వాల్యూని డీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు కావాల్సిన డిస్టెన్స్ కదా. ఇప్పుడు డి ఈక్వల్ టు ఎస్ అంటే ఎంత, 60 ప్లస్ 10/10 అంటే డి ఈక్వల్ 60 ఇంటూ 70/10. అంటే డి ఈక్వల్ ఎంత, 7 42/10 అంతే కదా. 10 420 4,200 అంటే డి ఈక్వల్ డిఫరెన్స్ ఎంత, 420 కిలోమీటర్స్. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఏ కార్ కవర్స్ ఏ distance of 715 km at a constant speed. If the speed of the car would have been 10 km per hour more, then it would have taken 2 hours less than to cover the same distance. What is the original speed of the car? The car అనేది 715 కిలో ఒక కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తే దాని స్పీడ్ అనేది 10 km per hour పెంచిండు. తర్వాత నెక్స్ట్ 2 అవర్స్లో అదే సేమ్ డిస్టెన్స్ 2 hours తగ్గించిపోయింది. అదే దీని స్పీడ్ కనుక్కోమని. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం అడిగిందంటే వాటి మధ్య డిస్టెన్స్ అడిగిండు. ఆ డిస్టెన్స్ కనుక్కోవడానికి మనం ఫస్ట్ స్పీడ్ కనుక్కొని తర్వాత దాన్ని సబ్స్టిట్యూట్ చేసి డిస్టెన్స్ అనేది వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చింది. ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ వాడే ఇచ్చిండు. ఇప్పుడు మనం స్పీడ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏమేమి ఇచ్చిండు క్వశ్చన్లో, డి అంటే ఎంత, 715 కిలోమీటర్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎంత స్పీడ్తో పోయింది, 715 కిలోమీటర్ కాన్స్టెంట్ స్పీడ్. అంటే ఫస్ట్ యొక్క స్పీడ్ ఎంత, S1 ఈక్వల్ ఎస్. సెకండ్ పోయింది ఎంత ఇంక్రీజ్ అయింది, 10 కిలోమీటర్ ఇంక్రీజ్ అయింది కదా, 10 km per hour. అయితే S2 ఈక్వల్ ఎస్ ప్లస్ 10. నెక్స్ట్ ఇంకా టైము ఫస్ట్ పోయిన దానికన్నా ఎంత ఫస్ట్ పోయింది టైం ఇవ్వలే, సెకండ్ ఎంత ఇచ్చిండు 2 గంటలు తగ్గించి. అంటే ఇప్పుడు ఫస్ట్ దానికన్నా సెకండ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే 2 hours. అయితే ఇప్పుడు T1 అంటే ఎంత, D1/S1 మైనస్ D2/S2 ఈక్వల్ టు 2 ఉంది కదా. ఇప్పుడు D1 అంటే ఎంత, డిస్టెన్స్ ఎంత, 715/S1 అంటే SA మైనస్ 715/S2 అంటే ఎంత, S ప్లస్ 10 ఈక్వల్ టు 2. సేమ్ ఎల్సిఎం చేద్దాం, S ఇంటూ S ప్లస్ 10. ఎస్ అంటే కామన్గా ఉంది అంటే ఎంత, 715 ఇంటూ ఎస్ ప్లస్ 10 మైనస్ ఇది 715 ఎస్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంటూ చేద్దాం, దీంతో ఇంటూ చేద్దాం. ఇది ఇక్కడనే 715/S ఎస్ ప్లస్ ఇది ఎంత, 715 ఇంటూ 10 అంటే
7150 మైనస్ 715s ఈక్వల్ టు ఇది 2 ఉంది కదా, 2s ఇంటూ s ప్లస్ 10. నెక్స్ట్ ఇక్కడ 715s ప్లస్ మైనస్ 715s క్యాన్సల్, మిగిలింది 7150 ఈక్వల్ టు 2s ఇంటూ s 2s స్క్వేర్ ప్లస్ అది ఎంత, ఇది 20. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా మనీ, సో ఇప్పుడు 2s స్క్వేర్ ప్లస్ 20 ఉంది కదా, దీన్ని 7150 ఈక్వల్ టు 2 కామన్ ఇద్దాం, s స్క్వేర్ ప్లస్ 20s కదా 10s. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2ని ఇంటూ ఇక్కడ ఉంది కదా, నేను ఇటు తీసుకెళ్దాం, అంటే 7150/2 ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ 10s, అంటే కొట్టుడు 2 3 6 అంటే 11, 2 ఏళ్ళ 10, 15, 2 ఏళ్ళ 14 అంటే 10 అంటే 5. అర్థమైందా? వీటికి కూడా ఇంత టైం తీసుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయలేరు, ఫాస్ట్గా చేస్తేనే గెటిన్ అవుతారు. ఇప్పుడు s స్క్వేర్ ప్లస్ 10s, ఇది ప్లస్ ఉంది కదా, మైనస్ 3575 ఈక్వల్ 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది, ఈ ఈక్వేషన్ నుంచి మనం ఎస్ వాల్యూ రాబట్టుకోవాలి, స్పీడ్గా రాబట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక 20, 40, 50, 100స్లో ఇస్తేనేమో మనం ఏం చేస్తాం, దీని కారణాంకాలు చేసుకొని చేస్తాం. అదే ఇంత పెద్ద వాల్యూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్ములా ఉంది, ఇది మీకు గుర్తుండే ఉంటుంది, -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ b స్క్వేర్ మైనస్ 4ac అండర్ రూట్ బై సపరేట్ 2a. దీంట్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది a అవుతుంది, a అంటే 1, b అంటే 10, c అంటే 3, 5, 7. ఈ వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు b అంటే ఎంత, -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్. ఇప్పుడు b అంటే 10 కదా, 10 స్క్వేర్ ఎంత 100 మైనస్ 4కి 4, a అంటే ఎంత ఇంటూ 1 ఇంటూ c అంటే ఎంత -3575, అంటే -3575/2 ఈక్వల్ టు 0. అయితే నెక్స్ట్ ఇప్పుడు -10 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 100 -10 మైనస్ ప్లస్ కదా ప్లస్. ఇప్పుడు 3575 ఇంటూ 4 ఇంటూ చేయండి, 357 ఇంటూ 4 కొంచెం 3575 4 5 4 20, 8 4 ఎంత 28 అంటే 5 4 20 అంటే 12. దీంట్లో ఈ 2a అని ఉంది కదా, ఈ డివైడెడ్ బై అనేది దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది, అంటే 2 5 అంటే ఈ దీనితో డివైడెడ్ బై వేసినప్పుడు 5 ఉంటుంది అంతే. ఇప్పుడు -5 ప్లస్ ఆర్ మైనస్, ఇప్పుడు ఎంత 14 300 ప్లస్ 100 14400/2 -5 ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఈ 14400ని ఇంత పెద్ద వాల్యూని స్క్వేర్ రూట్గా మార్చుకోవాలంటే కొందరు తెలుస్తుంది, తెలియదు. దీన్ని ఏం చేద్దామంటే రూట్ పెట్టి 144 ఇంటూ అండర్ రూట్ 100/2. అర్థమైందా? 144 ఇంటూ 100 ఎంత 14400 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు -5 ప్లస్ ఆర్ మైనస్, -5 ప్లస్ ఆర్ మైనస్ 144 రూట్ 144 ఎంత 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 144 అంటే 12 ఇంటూ రూట్ 100 అంటే 10/2 అంతే కదా. ఇప్పుడు 2 ఎక్కం 2 6 12, 5 ప్లస్ ఆర్ మైనస్ 6 60. ఈ వాల్యూ ఉంది కదా ప్లస్ ఆర్ మైనస్, అంటే -5 ప్లస్ 100 -5 మైనస్ 60. ఇప్పుడు అంటే ఎంత 55 మైనస్ 65. ఇప్పుడు 2 వాల్యూలు వచ్చినాయి మనకు. స్పీడ్ ఈక్వల్ అంటే ఇప్పుడు స్పీడ్ అనేది ఎప్పుడు మైనస్లో ఉంటుందా? ఉండదు. ప్లస్ స్పీడ్ అనేది ఎప్పుడు -10 కిలోమీటర్ -50 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. 10 km/h 20 km/h 50 km/h ఉంటుంది.
సో స్పీడ్ అనేది ఎంత 55 km/h. ఇదే ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.